బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల ఎన్డీఏ కూటమి తరపున ఒంగోలు అసెంబ్లీకి పోటీ చేస్తున్న శ్రీ దామచర్ల జనార్దన్ రావుతో కలిసి ఒంగోలులో 14-15 డివిజన్లో ప్రచారంలో భాగంగా రోడ్ షోలో బీజేపీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ వైసీ యోగా యాదయ్య పాల్గొని మాట్లాడుతూ ప్రజల స్పందన చూస్తుంటే ఒంగోలులో ప్రత్యేకంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజల స్పందన చూస్తుంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని చాలా స్పష్టంగా తెలుస్తుందని తెలుపుతూ ప్రజల కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, నిన్న ధర్మవరంలో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించిన విధానము చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో నిరుత్సాహం మొదలైందని, ఒకవేళ ఓడిపోతే నా భవిష్యత్తు ఎలా ఉంటుంది అని జగన్మోహన్ రెడ్డి ఆలోచనలో పడ్డారు అని తెలుపుతూ ఈ ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీకి పోటీ చేస్తున్న దామచర్ల జనార్దన్ రావుని, అదేవిధంగా ఒంగోలు పార్లమెంటుకు పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసరెడ్డికి అఖండ విజయం చేకూర్చాలని పిలుపునిచ్చారు.